తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెట్టు దద్దం పట్టే బతుకమ్మ సంబరాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులంతా అత్యంత కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. దీనితో వేములవాడలో బతుకమ్మ పండుగ సందడి మొదలైంది. పట్టణంలోని మహిళలు బతుకమ్మలతో రాజన్న ఆలయ ప్రాంగణంలోకి చేరుకుని బతుకమ్మలు ఆడి ఆలయ పుష్కరంలో నిమజ్జనం చేశారు. భాద్రపద బహుళ పంచమి మొదలుకొని మహాలయ అమావాస్య వరకు మహిళలు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు. రాష్ట్రంలో అన్ని చోట్ల 9 రోజుల వరకు సద్దుల బతుకమ్మతో సంబరాలు నిర్వహిస్తుండగా వేములవాడలో మాత్రం 7 రోజులకే సద్దులు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. అనగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శుక్రవారం రోజు నుంచి దేవీ నవరాత్రులు శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారు వివిధ అలంకరణలతోటి ఆ సాయంకాలం గుడి లోపల అక్కడ పూజలు, ఇక్కడ అమ్మవారు ఆటలు మొత్తం కూడా అంత సందడి. 6 గంటలకు పూజలు ప్రారంభమయ్యి 9 గంటలకు ముగుస్తాయండి. అందరు కూడా చిన్న పెద్ద ప్రతి సంవత్సరం మాకు ఇంకా ఉంటే బాగుండనేటిది. మా ఇక అన్ని ఊర్లో అన్ని గ్రామాలలో 9 రోజులు, కానీ మాకు పూర్వాచారం నుంచి ఇక్కడ 7 రోజులుగానే ఉండి 7వ రోజు నిమజ్జనం చేస్తాం. శరన్నవరాత్రులు దసరా వరకు కొనసాగుతాయండి. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామం. ఇక్కడ ఈరోజు అంటే భాద్రపద బహుళ అమావాస్య ఈరోజు స్టార్ట్ అయ్యి బతుకమ్మ 7 రోజులు అంటే 7వ రోజు మంగళవారం అవుతుంది. ఇక్కడ 7 రోజులే ఉంటుంది. అన్ని గ్రామాలలో 9 రోజులు ఉంటుంది. ప్రతిరోజు కూడా మేము ఉదయం సాయంత్రం ఇక్కడ దేవాలయంకు వచ్చి అందరం చిన్న పెద్ద అందరం కూడా కోలాటాలతోటి బతుకమ్మలతోటి ముందు బ్రతుకమ్మ పాటలతోటి అన్నీ కూడా సంధ్యలక్ష్మి ఆ పాటలతోటి ఒక 2 గంటలు బ్రతుకమ్మ, ఒక 2 గంటలు కోలాటం, 6 గంటలకు వచ్చి 10 గంటల వరకు కూడా ఈ దేవాలయం ఆవరణలో చిన్న పెద్ద అందరం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ 7 రోజుల ఆనవైతే 7వ రోజు అక్కడ మూలవాగు లోపల పెద్ద బతుకమ్మ పేర్చి ఊరందరూ కూడా అక్కడ నిమజ్జనం చేస్తారు.